వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్టుగా మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటారండి అందరూ. కానీ అది ఒక సమస్య. కరెంట్ అఫైర్స్ అనేది ఎస్వీఆర్ అకాడమీలో ఇంటెన్సివ్గా వెళ్తూ ఉంటుంది అండ్ డైలీ ఒక మాడ్యూల్ మనం ప్రిపేర్ అవుతామని చెప్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మేము మంత్లీ ఇచ్చే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని ఏ మంత్లో ఆ మంత్లో కంప్లీట్ చేసుకోమని చెప్తాం. దానికి కారణం ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ మాత్రమే కాదండి. ఇట్ ఈజ్ ఏ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనమాట. అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ లాగా మీరు ట్రీట్ చేయొద్దు. ఒక సింగిల్ సబ్జెక్ట్ లాగా మీరు ట్రీట్ చేసి చదివితే ఓన్లీ మీకు సపోజ్ గ్రూప్ 2 తీసుకున్నారనుకుంటే ఒక 30 మార్కులు వస్తాయి ప్రిలిమ్స్లో. ఓకేనండి. గ్రూప్ 1లో కూడా కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్కులు, ఒక 10-15 ఇచ్చారనుకోండి, అన్ని మార్కులే వస్తాయి. కానీ దాన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ లాగా ట్రీట్ చేయాలండి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్లో డైలీ కవర్ అవుతూనే ఉంటాయి. ప్రజెంట్ ఏ అడ్మినిస్ట్రేటర్కైనా వచ్చే ప్రాబ్లం రీసెంట్గా వచ్చేటువంటి సమస్యల మీదే అడుగుతారు. కాబట్టి కరెంట్ అఫైర్స్లో వచ్చే జియోగ్రఫీని, కరెంట్ అఫైర్స్లో వచ్చే పాలిటీని, కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి ఎకానమీని, కరెంట్ అఫైర్స్లో వచ్చే ఎన్వైరన్మెంట్ని, కరెంట్ అఫైర్స్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని, వీటిని ఎక్కువగా ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ రీసెంట్గా వచ్చిన టాపిక్స్ మీద అవగాహన ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా చేయగలుగుతాడు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో తీసుకునే ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటి, రీసెంట్గా సమస్య ఏంటి, దాన్ని వీళ్ళు సాల్వ్ చేయగలుగుతారా అనే దాంట్లోనే మిమ్మల్ని ఎగ్జామ్లో టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలంటే ఏంటి, స్టాండర్డ్ సబ్జెక్ట్ చదవడంతో పాటుగా కరెంట్ అఫైర్స్ అనేది తరువుగా ఉండాలి. అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చే ఎంసీక్యూస్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో అయితే 80% కరెంట్ అఫైర్స్ లింకేజ్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ గ్రూప్ 2లో అది కొంచెం ఒక 10% అటు ఇటు తగ్గొచ్చు. అయితే ఎట్లా చదవాలండి అని అంటే ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ని నార్మల్గా మీరు ఒక సబ్జెక్ట్లా చదివితే ఎక్కడైనా చదవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ నుంచి స్టాండర్డ్ నేర్చుకొని స్టాండర్డ్లో టాపిక్స్ని కూడా కలగలుపుకొని చదువుకోవటం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. అంటే ఇప్పుడు ఎల్నినో వచ్చిందండి రీసెంట్గా, బర్నింగ్ టాపిక్ అది. ఈ ఎల్నినో అనేది జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్, లనినోకి ఆపోజిట్. అంటే ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో లో ప్రెజర్ జోన్ ఫామ్ అయ్యి ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి విండ్స్ అనేవి లో ప్రెజర్ జోన్కి మారిపోవటం వల్ల యాక్చువల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలో మనకి లో ప్రెజర్ ఉండాలి, ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో హై ప్రెజర్ ఉండాలి. అప్పుడు విండ్స్ మన వైపు వస్తాయి, క్లౌడ్స్ ఫార్మేషన్ మన దగ్గర జరుగుతుంది, లో ప్రెజర్ జోన్ ఏర్పడుతుంది, కాబట్టి సైక్లోన్ కండిషన్స్ ఏర్పడతాయి. కానీ ఎల్నినో రావటం వల్ల ఈ విండ్స్ అనేవి ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి మీకు ఈస్ట్ పసిఫిక్ ఓషన్ వైపుకి వెళ్ళిపోవటం వల్ల సైక్లోన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది, సైక్లోన్స్ వీక్ అయిపోతాయి అండ్ మాన్సూన్ని వీక్ చేస్తుంది. దీన్నే మనం ఎల్నినో కండిషన్ అంటాం. ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో లో ప్రెజర్ ఉండి ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గర, ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో మనకి హై ప్రెజర్ జోన్ ఫామ్ అయితే విండ్స్ ఏవే పోతాయి అన్నమాట ఇండియా నుంచి. దానివల్ల క్లౌడ్స్ వెళ్ళిపోతాయి, దానివల్ల సైక్లోన్స్ వీక్ అయిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ఎల్నినో కండిషన్ అంటారు. అలానే ఇంకొకటి కూడా ఉంది, సేమ్ ఇలాంటి కాన్సెప్టే, ఇండియన్ ఓషన్ డైపోల్ అని. ఇండియన్ ఓషన్ డైపోల్లో ముఖ్యంగా వెస్ట్రన్ ఇండియానేమో లో ప్రెజర్ జోన్ ఉండాలి, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఏమో హై ప్రెజర్ జోన్ ఉండాలి యాక్చువల్గా. అప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అంటే వర్షాలు మన దాంట్లో ఎక్కువగా కురుస్తాయి, లో ప్రెజర్ జోను ఇండియా దగ్గర ఉంటుంది కాబట్టి వెస్ట్రన్ ఇండియాలో. అలా కాకుండా ఈ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్లో హై ప్రెజర్ ఉండి ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో లో ప్రెజర్ ఉంటే మన దగ్గర నుంచి లో ప్రెజర్ షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే లో ప్రెజర్ లేదో మన దగ్గరలో ఇది ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి డీప్ కాన్సెప్ట్స్ చాలా డీటెయిల్గా వివరించడం జరుగుతుంది మీకు కరెంట్ అఫైర్స్లో. నేను కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్లో భాగంగా, అంటే మీకు స్టాండర్డ్ సబ్జెక్ట్లో కవర్ అవ్వకపోయినా కానీ ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటాయి. అండ్ స్టాండర్డ్ సబ్జెక్టు ఈ ఇయర్ జనవరిలో చెప్పి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంత అప్డేట్ అయ్యి ఉండొచ్చు. అందుకని కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ పోతూ ఉంటుంది. స్టాండర్డ్ సబ్జెక్టులో కొన్ని అటు ఇటుగా పాతవి ఉన్నప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడం వల్ల ఈ ఇయర్లోనే పాతవి అనుకోవచ్చు. 2026 జనవరిలో జరిగింది, ఇప్పుడు మారు ఉండొచ్చు. అది మీకు కరెంట్ అఫైర్స్లో క్యారీ అవుతూ ఉంటుంది. 2026లో ఉన్న వీడియోని మనం మార్చలేం కదా స్టాండర్డ్ కూడా. సపోజ్ కొంత ఎల్నినో సిచ్యువేషన్ వచ్చింది, ఈ డేటా అనేది మీకు ఎక్కడా దొరకదు, ఈవెన్ మ్యాగజైన్స్లో కూడా దొరకదు, కరెంట్ అఫైర్స్ చదివితే తప్ప. అది కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత అనమాట. దీన్ని నేను ఏమన్నానంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్తున్నాను. అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాలిటీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్ ద్వారా మనం అడుగుతారు.
సో మీరు బ్యాక్ వెళ్ళి సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్ని చదువుకొని కరెంట్ టాపిక్ అటాచ్ చేసుకొని దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నేను చాలా ఈజీగా మన కరెంట్ అఫైర్స్లో చెప్తాను. అందుకని ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ ప్యాక్ ఇవ్వం. దానికి కారణం ఏంటంటే అది అటాచ్డ్ టు గ్రూప్ 2 కోర్సే, గ్రూప్ 1 కోర్స్, సో కంబైన్డ్ కోర్స్. ఎందుకంటే ఆ విద్యార్థులు నష్టపోకూడదు కదా, ఓన్లీ కరెంట్ అఫైర్స్ బయటకి ఇస్తే ఆ విద్యార్థులు నష్టపోతారు, అవునా. సో అండ్ మా సీక్వెన్స్ కూడా దాంతో మ్యాచ్ అవుతుంది, అందుకని సపరేట్ కోర్స్ మేము ఎప్పుడు ఇవ్వదలుచుకోవాలి. అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలండి? సో ఎక్కువ మందికి ప్రశ్న ఉంటుంది ఇది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలంటే ఫస్ట్ మీరు ప్రజెంట్ జూలైలో ఉన్నారు కదా, జూలై నుంచి వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళాలండి కరెంట్ అఫైర్స్. జూలై నుంచి వెనక్కి వెళ్ళారనుకోండి, వెనక్కి వెళ్తూ ఉంటే జనవరి 2026 నుంచి మీకు ఎగ్జామ్ జరగబోయే వరకు అట్లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్. ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో మీకు, ఖాళీ దొరికినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు. డిసెంబర్ 2025 నుంచి జూలై 2025 వరకు కూడా వెనక్కి వెళ్ళండి, జూన్ 2025 వరకు కూడా. సో ఎందుకంటే ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఇది ఒక 10% అప్పుడప్పుడు అడుగుతున్నారు పాస్ట్ ఇయర్స్ నుంచి కూడా. సో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఆ ఇయర్లో వచ్చినవి కూడా అడుగుతున్నారు మనకి. అందుకని ఎందుకైనా మంచిది కొంత ఒక 5-6 నెలలు ఎక్స్ట్రా చదువుకోవడం కూడా మంచిదే. మీకు నా దగ్గర 2024 నుంచి కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎనీవే అండి, తర్వాత మీకు ఎట్లా అండి టాపిక్స్ ఎలా ఉంటాయి, ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటి, టాపిక్స్ ఎలా ఉంటాయి అది చెప్పే ముందు అసలు ఇందాక మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 ప్రిలిమినరీలో తీసుకున్నారనుకోండి, ఒక 30 మార్కులే అనుకోవద్దు. కరెంట్ సొసైటీలో కలుస్తుంది, కరెంట్ జియోగ్రఫీలో కూడా చాలా మార్కులు కలుస్తాయి. అంటే అట్లీస్ట్ ఇది ఒక 50-60 మార్కులకి వేసుకోవచ్చు. ఈ 30 ఓకే, అట్లీస్ట్ సొసైటీ జియోగ్రఫీ 2 కలిసి దాంట్లో 10 దీంట్లో 10 కూడా క్యారీ చేస్తుంది. ఒక 50-60 మార్క్స్ మీకు కరెంట్ అఫైర్స్ ద్వారా వస్తాయి గ్రూప్ 2 ప్రిలిమినరీలో. ఎస్, ఎలా అండి? సపోజ్ చూడండి, కరెంట్ సొసైటీ తీసుకున్నారనుకోండి, రీసెంట్గా మనకు ఒక టాపిక్ బాగా న్యూస్లో ఉంది, చాలా న్యూస్లో ఉంటాయి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఊఫా చట్టం న్యూస్లో ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, యూపా. తర్వాత ఇంకా ఏపీకి సంబంధించి అండ్ ఇంకా మీరు గమనిస్తే స్కీమ్స్. సో స్కీమ్ మీకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని పనికి ఆహార పథకం 2005లో చేస్తే దాన్ని కొత్త దాంతో వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ సో ఈ కొత్తది వచ్చింది, అవునండి. సో పనికి ఆహార పథకం ఇంతకుముందు మన్రేగా 100 days ఇస్తే ఈ విబీజీ రామ్జీ ఈ స్కీమ్ పేరు. విబీజీ అంటే వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్, విబీజీ రామ్జీ. ఈ స్కీమ్ 125 రోజుల వర్క్ డేస్ని కల్పిస్తుంది. అంటే ఇది సొసైటీకి సంబంధించినటువంటి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి, పోవర్టీకి సంబంధించినటువంటి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు దీంట్లో కలుస్తాయి. చాలా చాప్టర్స్ దీంట్లో కలుస్తాయి. సో నమస్తే స్కీమ్ ఇదొకటి మనకి ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, ముఖ్యంగా SC/ST వెల్ఫేర్కి సంబంధించి. అంటే మాన్యువల్ స్కెవెంజర్స్ని తీసేసి డ్రైనేజెస్ని క్లీన్ చేయడం కోసం మెకనైజ్డ్ రోబోట్స్ని ఉపయోగించాలని చెప్తున్నారు. అదే నమస్తే స్కీమ్. సో జియోగ్రఫీ తీసుకుంటే మీరు ఎల్నినో, IOD ఇండియన్ ఓషన్ డైపోలు, డిజాస్టర్స్ ఎక్కువ వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ టాపిక్స్ అన్నీ ఇవే కదా, అవునండి. సో ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా కరెంట్ జియోగ్రఫీ కిందకు వస్తాయి. మాన్సూన్ ఎందుకు వీక్ అయింది ఇండియాలో. తర్వాత హిస్టరీ తీసుకుంటే ఈవెన్ హిస్టరీ టాపిక్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ రీసెంట్గా వస్తున్నాయి. మీరు చూస్తే హరప్పన్ మ్యారిటైమ్ హబ్ లోతాల్ గుజరాత్లో మైక్రో గోల్డ్ పార్టికల్స్ అండ్ కొత్త సీలింగ్స్ దొరికినాయి. ఇది హరప్పన్ మ్యారిటైమ్ హబ్గా ఉంది లోతాల్ అనేది గుజరాత్లో. ఈ విషయాన్ని మరొకసారి రీసెంట్ ఫైండింగ్స్ ద్వారా తెలిసింది. దాంతోపాటు తమిళనాడులో ఐరన్ ఏజ్ని చూయించే విధంగా 2953 BC 3345 BCకి సంబంధించినటువంటి కేలాడి క్లస్టర్లో ఐరన్ టూల్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా హిస్టరీ టాపిక్స్, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టాపిక్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది హిస్టరీలో. అండ్ కరెంట్ ఎకానమీ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేసిందండి? మోస్ట్ ఇంపార్టెంట్ బేస్ ఇయర్స్ని మార్చింది. అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, స్థూల దేశోత్పత్తిని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, ఇంతకుముందు 2011-12 జీడిపి బేస్ ఇయర్ ఉండేది, ఇప్పుడు 2022-23 చేశారు ఆధారిత సంవత్సరం. సిపిఐ క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్ఫ్లేషన్ 2012 ఆధారిత సంవత్సరం ఉండేది, ఇప్పుడు 2024 చేశారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రీస్ యొక్క హెల్త్ తెలుసుకోవడం కోసం, ప్రొడక్షన్ హెల్త్ తెలుసుకోవడం కోసం IIP ఉపయోగపడుతుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2011-12 బేస్ ఇయర్, అది 2022-23 మార్చారు.
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2011-12 బేస్ ఇయర్ 2022-23 మార్చారు. ఏ న్యూ బుక్లో ఉంటుంది ఇది? ఈ ఇయర్ పబ్లిష్ చేసిన ఎకానమీ బుక్లో కూడా ఈ డేటా ఉండదు, ఎందుకంటే రీసెంట్గా జరిగింది ఇది. మరి అది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? క్లాసుల్లోనూ ఉండదు. ఎందుకు క్లాసులు సపోజ్ ఒక పోయిన నెలలో అంత ముందు నెలలోనే అయిపోయినాయి అనుకుందాం. మెటీరియల్ మీరు ఏదో బుక్ కొనుక్కున్నారు జనవరిలో, ఇప్పుడు బుక్లో లేదు, వీడియోలో లేదు, మరి వీటిని ఎట్లా కవర్ చేస్తారు? కరెంట్ అఫైర్స్, అది కూడా ఆన్లైన్ కరెంట్ అఫైర్స్. అందుకనే కరెంట్ అఫైర్స్ మంత్లీ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవ్వడం చాలా బెనిఫిట్ అవుతుంది మీకు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కరెంట్ పాలిటీ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A, తర్వాత సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ గగన్యాన్ మిషన్ డైలీ వస్తుంది. నిన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి టూర్లో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సంబంధించి గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి మిషన్ని జరుపుకోవడం కోసం మనకు ఒక ఐలాండ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ ఐలాండ్ అనేది జియోగ్రఫికల్ టాపిక్ అవుతుంది మ్యాప్ పాయింట్ ఆఫ్లో. ఎన్వైరన్మెంట్ చూస్తే కోస్టల్ అంటే లక్షద్వీప్లో కోరల్ రీఫ్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. కోరల్ బ్లీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంతోపాటు ఓషన్ ఎసిడిఫికేషన్ జరుగుతుంది, దానివల్ల కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. సో కోరల్ రీఫ్స్ అంతమంది పోతున్నాయి. జూజాంతలే ఆల్గే, ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత మనకి బర్నింగ్ టాపిక్, ఇథనాల్ 20%ని కలుపుతున్నారు పెట్రోల్లో. సో ఇథనాల్ ప్రొడక్షన్ గురించి మనం చదివితే ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి క్లీన్ ఫ్యూయల్ ఇథనాల్, కానీ దీనికి వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇంజన్స్ కూడా కొంచెం డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది, మైలేజ్ కూడా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఎంతైతే పాజిటివ్స్ ఉన్నాయో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, కానీ ఓవరాల్గా మాత్రం పెట్రోలియం పర్సంటేజ్ ఇక్కడ 100 కాకుండా 80% ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది. దానివల్ల మనకి సైలెన్సర్ నుంచి వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గుతాయి. సో అంటే ఒక్కొక్క దానికి కూడా రీసెంట్గా వచ్చే టాపిక్కి అది స్టాండర్డ్ సబ్జెక్ట్తో అటాచ్మెంట్ ఉంటుంది, దాన్ని కలుపుకొని చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అట్లా చదివినప్పుడు మీరు గెయిన్ అవడానికి ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో నేను కరెంట్ అఫైర్సే కాదు, నా కరెంట్ అఫైర్స్ పక్కన సబ్జెక్ట్ పేరు పక్కనే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బ్యాక్వర్డ్ సబ్జెక్ట్ చెప్తాను, రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ చెప్తాను, రెండింటిని యాడ్ చేసి చదువుకోవటం. అందుకని ప్రీవియస్ ఇన్స్టాంట్లో కూడా గ్రూప్ 2 గ్రూప్ 1లో కూడా నేను చూపించాను ఎస్వీఆర్ అకాడమీలో ఎన్ని ఎంసీక్యూస్ డైరెక్ట్గా నా కరెంట్ అఫైర్స్ సెషన్ నుంచి వచ్చినాయో. దానికి కారణం ఏంటంటే ఒక ప్రొడక్టివ్ వేలో చెప్పుకోవాలి. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో కూడా చూపించాను నేను. సో అందుకని కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్గా కాదండి, డైలీ మీరు ప్రిపేర్ అవ్వాలి, అప్ టు ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవ్వాలి. జనవరి 2026 నుంచి ప్రజెంట్ అప్ టు ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఇన్స్టాంట్స్లో. సెకండ్ ఇన్స్టాంట్లో మీరు వెనక్కి వెళ్ళి డిసెంబర్ 2025 నుంచి జూలై 2025 వరకు కూడా చదువుకుంటే మంచిది, టైం ఉన్నప్పుడు చదువుకోండి అది. సో ఇది కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఏపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1లో. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 1 వాళ్ళు మరీ గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 2 వాళ్ళు కొంచెం సడలింపించి స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుకున్నా పర్లేదు కానీ. ఓకేనండి. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్స్, దాని యొక్క ప్రాధాన్యత, ఎక్కువ మార్కులు సంపాదించడం వల్ల కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్గా చూడటం కాదు, ఓవరాల్ ఆల్రౌండర్గా దీన్ని చూడాలి. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది, ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో
ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది. నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు